జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో ఈ నెల 3వ తేదీన దొంగలుగా భావించి జంగరాయ్ గ్రామానికి చెందిన మోహన్ మైపాల్ అనే వ్యక్తిపై పెట్రోల్ చల్లి నిప్పంటించిన సంఘటనలో వడియారం గ్రామానికి చెందిన దుంతి రామకృష్ణ, గుండ్ల రమేష్, అనిల్ అనే ముగ్గురు వ్యక్తులను రిమాండ్ చేసినట్లు రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్, చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన మైపాల్ అనే వ్యక్తి, అతనితో పాటు మోహన్ అనే ఇద్దరు జంగరాయ్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరిలో మైపాల్ కు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ చట్టాన్ని ఎవరు అతిక్రమించకూడదని, చట్టాన్ని ఎవరు కూడా చేతిలోకి తీసుకోకూడదని తెలిపారు. దొంగలుగా భావించి పెట్రోల్ చల్లి నిప్పంటించిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్టు వారు తెలిపారు. బండి దగ్గర వాళ్ళని దొంగలు అని చెప్పేసి అనుకొని అక్కడున్న ఈ దొంతి రామకృష్ణ, గుండ్ల రమేష్, అరికోకల అనిల్, వీళ్ళతో పాటు ఇంకొంతమంది విలేజర్స్ సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ వాళ్ళని ఆపేసి వాళ్ళని కొట్టి అక్కడున్న పోల్కి, ఎలక్ట్రిక్ పోల్కి కట్టేసి ఈ మోహన్ జేబులోనే ఉన్న పెట్రోల్ని తీసి తన పైన పోసి లైటర్తో నిప్పంటించడం జరిగింది. దాంతో మోహన్కి తీవ్రమైన గాయాలని దాంతో అతన్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది. అదే రోజు నైట్ గాంధీ హాస్పిటల్లో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు. మోహన్ యొక్క స్టేట్మెంట్ తీసుకుని ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు కొంతి రామకృష్ణ, గుండ్ల రమేష్, అదేవిధంగా మరికొకల అనిల్ అనే ముగ్గురిని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరుగుతుంది. వారితో పాటు ఇంకొంతమంది ఉన్నారు. పూర్తి ఎంక్వైరీ చేసి మిగతా ఎవరున్నా కూడా ఈ కేసులో కూడా వాళ్ళందరినీ చట్ట ప్రకారం వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.